History tells us that powerful people come from powerful places. Is that? Yes, ma'am. That is... ప్రతి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే బిఏ విత్ ఐఏఎస్ ఉంటుంది. నిజంగా వర్తే అంటారా? ఈవెన్ బిఏలో కూడా ఒకవేళ సివిల్ సర్వీస్ కాకుండా చాలామంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్స్ అయిన తర్వాత సివిల్స్ అంటే బిఏ ప్లస్ ఐఏఎస్ వాళ్ళ రాంగ్ నోషన్. అది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని అన్నట్లు ఉన్నారు. అసలు ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? టీచింగ్ స్టాఫ్ ఎవరు? కంటెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. కంటెంట్ డెవలప్మెంట్ అంటే అందులో ఉన్న వాళ్ళు క్లాస్ చెప్పరు. జనరల్గా ఇప్పుడు చాలా మంది ఈ బిఏ విత్ ఐఏఎస్ అనేది జనరల్గా ఎక్కువ మంది ప్రతి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే బిఏ విత్ ఐఏఎస్ ఉంటుంది. నిజంగా వర్తే అంటారా బిఏ విత్ ఐఏఎస్ అనేది? ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు డిగ్రీతో పాటు ఎక్కువగా కూడా బిఏని ఎందుకు సజెస్ట్ చేస్తారంటే బిఏలో ఉన్న సబ్జెక్ట్స్ అది పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, ఇవి యూపీఎస్సీ సిలబస్ తో ఓవర్లాప్ అవుతాయి కాబట్టి కొంత ఈజీ అనే ఉద్దేశంతో సజెస్ట్ చేస్తుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ రకంగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. స్టూడెంట్స్ కి హ్యుమానిటీస్ ఇష్టం అయితేనే దే హావ్ టేక్ బిఏ. ఓకే, అదే వాళ్ళకి సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సిస్టమ్ అయితే బెటర్ గో ఫర్ బిఎస్సి. అసలు డిగ్రీలో బిఏ తీసుకుంటేనే సివిల్స్ బాగుంటుంది అనేది నా ఉద్దేశంలో రాంగ్ ఐడియా. అందుకనే మన శరత్ చంద్ర డిగ్రీ కాలేజీలో కూడా బిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు, బీబీఏ ఉంటారు, బిఏ ఉంటారు. ముగ్గురు కూడా యూపీఎస్సీ కోచింగ్ ఇస్తూ ఉంటాము. ఈవెన్ బిఏలో కూడా ఒకవేళ సివిల్ సర్వీస్ కాకుండా అంటే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ఇఫ్ దే వాంట్ టు గో టు ప్రైవేట్ సెక్టర్కి వెళ్దాం అనుకునే మైండ్ ఉంటే బిఏలో వి సజెస్ట్ ఎకనామిక్స్ మేజర్స్. ఎందుకంటే ఎకనామిక్స్ మేజర్ అయితే ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లోకి వెళ్ళొచ్చు, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈపీఎఫ్ఓ, ఐఆర్డిఏ ఇటువంటి అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఎకానమీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ గెట్ ఇన్ టు ద సెక్టర్ అనమాట. నేను అది సజెస్ట్ చేస్తాం. అంటే పొలిటికల్ సైన్స్, హిస్టరీ కూడా ఓకే, ఎంకరేజ్ అంటే ఇంట్రెస్ట్ మీద వెళ్ళొచ్చు. స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ లేదు సార్ మాకు, ఏది తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎకనామిక్స్ సజెస్ట్ చేస్తాను. అలాగే ఇంటర్మీడియట్ లో ఎంపీఎస్ తీసుకొని వస్తారు ఎక్కువ మంది, వాళ్ళకి సజెస్ట్ బీఎస్సీ కంప్యూటర్స్. ఎందుకంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేయడం వల్ల యూపీఎస్సీ ఇంపాక్ట్ అవ్వదు. అయితే ఏమవుతుందంటే ఓవర్ ల్యాపింగ్ ఉండకపోవచ్చు, కానీ ఎనీహో మేము ఒక రోజులో 3 hours డిగ్రీ చెప్తాము, 3 hours ఏమో సివిల్స్ కోచింగ్ ఇస్తాము, ఒక 1 hour ఏమో అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావాల్సిన కోచింగ్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఎనీథింగ్ దే కెన్ టేక్. ఇంకా ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్స్ అయిన తర్వాత దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అవుట్ ఫర్ 1 or 2 years బయటకు వెళ్ళి కంప్యూటర్ సైన్సెస్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకొని కూడా ఆ తర్వాత సివిల్స్ రాస్తున్నారు. ఎందుకంటే డిగ్రీ అయిపోయేసరికి ఆ ఏజ్ 19.5 years వస్తుంది. జనరల్ గా 21 దాకా యూపీఎస్ రాయడానికి అవ్వదు. కాబట్టి వాళ్ళు బయటకి జాబ్ చేసి కూడా సివిల్స్ రాస్తున్నారు. అలాగే ఉంది. సో సివిల్స్ అంటే బిఏ ప్లస్ ఐఏఎస్ వాళ్ళ రాంగ్ నోషన్. అది మరి ఎందుకో ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ ప్రతి కాలేజ్ కూడా బిఏ ప్లస్ ఐఏఎస్ అని అంటారు, ఇంకా వేరే డిగ్రీ ఎంకరేజ్ చేయరు. నా ఉద్దేశం ఇట్స్ వెరీ రాంగ్ అండి, అది చేయకూడదు. ఎందుకంటే ఏ డిగ్రీ చేసినా సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు, బిఏ అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇంకా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ వస్తారు కాబట్టి బీఎస్సీ హ్యాపీగా తీసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్ చదువుకుంటూ పర్సూ చేసుకుంటూ బీఎస్సీ ఎంజాయ్ చేస్తూ సివిల్స్ చదువుతుంది ఇంకా బెటర్. అసలు బీఎస్సీకి సివిల్స్కి ఓవర్లాప్ అవ్వకపోయినా నష్టమేం లేదు. దే కెన్ టేక్ దమ్ ప్యారలల్లీ. అంత కష్టమేం కాదు. ఎందుకంటే 3 years సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాం కదా, 3 సంవత్సరాలు అంటే ఎనఫ్ టైం ఉంటుంది. రోజుకి 3 hours ఇస్ ఎనఫ్ ఫర్ సివిల్స్. అంటే ఓన్లీ బిఏ విత్ ఐఏఎస్ అంటే ఓన్లీ సివిల్సే మనం ఫోకస్ గా చదివిస్తూ ఉంటారు అని చెప్తా ఉంటారు. చెప్తారు కానీ నా ఉద్దేశంలో గ్రాడ్యుయేషన్ లో కూడా మంచి స్ట్రెంత్ ఉండాలి స్టూడెంట్స్ కి. ఇప్పుడు బిఏ ప్లస్ ఐఏఎస్ తీసుకొని బిఏని పక్కన పెట్టేసి ఈజీగా అయితే ఎగ్జామ్ పాస్ అయిపోయి మొత్తం డిగ్రీ చదవడం కరెక్ట్ కాదు. గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ కూడా బాగా ఫోకస్ చేసి బాగా చదవాలి. గ్రాడ్యుయేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రాడ్యుయేషన్ సైడ్ లైన్ చేసేసి 3 సంవత్సరాలు యూపీఎస్ చదువుకొని డిగ్రీ ఏదో జస్ట్ ఆశామాషగా పాస్ అయిపోవడం అనేది నా ఉద్దేశం కరెక్ట్ కాదు. దట్ ఫోకస్ ఆన్ దట్. ఓకే సార్, జనరల్గా ఈ బిఏ విత్ ఐఏఎస్ లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మీరు అంటున్నారు వేరియస్ ఎగ్జామ్ అంటున్నారు, ఎలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే ఇప్పుడు డిగ్రీ బీఎస్సీ విత్ ఐఏఎస్, బిఏ విత్ ఐఏఎస్,
చదివిన వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా సిమిలర్గా ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి సార్? ఓకే, ఒకవేళ వాళ్ళు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అయిపోయిన తర్వాత 3 years అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్తో పాటు అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రైన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఎంత చెప్పిన విధంగా సిబి, ఈపీఎఫ్ఓ, ఐఆర్డిఏ, సిఏపిఎఫ్, ఎస్ఎస్సి, ఐబి, అలాగే మెనీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు. అయితే నేను చెప్పిన ఎగ్జామ్స్లో ఈసీబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్, ఆర్బీఐ ఎగ్జామ్స్లో ఎకనామిక్స్ ఎక్కువ ఉంటుంది. బట్ జనరల్గా అన్ని ఎగ్జామ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఉంటుందండి. సివిల్స్లో ఏమవుతుందంటే సీసాట్లో రీజనింగ్ అర్థమెటిక్ కొంచెం తక్కువ, జస్ట్ క్వాలిఫై సరిపోతుంది క్వాలిఫై అయితే. కానీ నేను చెప్పిన అదర్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. అందుకని మేము కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఖచ్చితంగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ బాగా ఫోకస్ చేస్తాము. ఇంగ్లీష్లో కూడా న్యూస్ పేపర్ రీడింగ్, లైబ్రరీలో బుక్స్ ఎక్కువ చదువుతుంటారు, రీడింగ్ హ్యాబిట్ పెంచుకుంటారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ దే రైట్ సియూఈటీ, డిగ్రీ అయిపోయిన తర్వాత సియూటీ రాసి దే గో ఫర్ పీజీ. అంటే వాళ్ళ వయసు డిగ్రీ అయిపోయేసరికి 19.5 అలా ఉంటుంది, 20 ఉంటుంది. సివిల్స్ అంటే 2 years టైం కావాలి కదా, పీజీకి వెళ్తారు. మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ ఢిల్లీకో లేకపోతే బెంగళూరుకి వెళ్తారు. 2 years పీజీ చేస్తూ కూడా ఎలా కోచింగ్ అయిపోతుంది మా దగ్గర మొత్తం సివిల్స్. ఆ పీజీ అక్కడ జాయిన్ అయ్యి రివైజ్ చేసుకుని ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం. డిగ్రీ అయిపోయిన తర్వాత మా పిల్లలు బయటికి వెళ్ళినా కూడా ఆన్లైన్లో వాళ్ళు క్లాస్ కొని మళ్ళీ వినొచ్చు. ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తాము, మెయిన్స్ ఆన్సర్ రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, ఆన్లైన్ సపోర్ట్ ఇస్తూ ఉంటాం ర్యాంక్ వచ్చేంత వరకు కూడా. వి డూ దట్. సార్, యూపీఎస్సీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సక్సెస్ అయితే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. కానీ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కదా. వాట్ ఇఫ్ నాట్ యూపీఎస్సీ గవర్నమెంట్ ఎగ్జామ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్తో ఒక మంచి మోటోతో ఒకటి స్టార్ట్ చేసిన పిల్లవాడు ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నేను వద్దులే, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలా సార్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్చువల్ రైట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు అడిగినట్టుగానే డిగ్రీ జాయిన్ అయిన ఒక 1-2 years కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ మాకు వద్దు, లెట్ us we will go into కార్పొరేట్ అనుకుంటే ఖచ్చితంగా ఈ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళైనా, బీఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకైనా కూడా సాఫ్ట్వేర్ సెట్ జాబ్స్ ఉంటాయి, హెచ్ఆర్ సెట్ జాబ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్లో జాబ్స్ ఉంటాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన దగ్గర పాస్ అవుట్ అయ్యి డిగ్రీ పాస్ అవుట్ బయటికి వెళ్ళిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ వద్దు అనుకున్న వాళ్ళు కొంత ఉన్నారు. యాక్చువల్లీ దే వెంట ఇంటూ ప్రైవేట్ సెక్టార్. చాలా మంచి కంపెనీస్లో మంచి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ ఏం చేస్తారంటే ద ప్రైవేట్ కంపెనీస్ అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ దే లుక్ ఎట్ ద స్కిల్స్. ఇక్కడ మేము వాళ్ళకి ఏంటంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము, ప్రొఫెషనల్ వాల్యూస్ నేర్పిస్తాము, అలాగే వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ బెటర్గా ఉంటాయి, రిపోర్ట్ రైటింగ్ బెటర్ రాయగలుగుతారు, లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే వాళ్ళకి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ బాగుండడం వలన ఏ సెక్టార్లోకి వెళ్ళినా త్వరగా నేర్చుకోగలుగుతారు. దే కెన్ పికప్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి కావాలి స్కిల్సే కదండి. అందుకనే మా సరచన్ డిగ్రీ కాలేజ్లో మీ ఫోకస్ ఆన్ స్కిల్స్. ఇప్పుడు చూసాను డిబేట్ చేస్తారు పిల్లలు. ఈ స్కిల్స్ వల్ల దే గెట్ హైర్డ్ వెరీ ఈజీలీ. అయితే కొంతమంది అలా వెళ్ళిపోతారు, దే గెట్ ఇన్ కార్పొరేట్, పీజీ చేస్తారు, దే గెట్ ఇన్ కార్పొరేట్, సక్సెస్ అవుతున్నారు చాలా మంది ఆ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకో క్వశ్చన్, గవర్నమెంట్ సైడ్ జాబ్స్ తక్కువ ఉంటాయంటే ఒకటండి సివిల్ సర్వీస్ గ్రూప్ కాంపిటీషన్ ఎక్కువ. సివిల్ సర్వీస్ గ్రూప్ 1 తీసుకుంటే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అంటే నిజంగా చెప్పాలంటే వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ క్రాక్ ద ఎగ్జామ్. మన దగ్గర ఎంతమంది జాయిన్ అయినా తక్కువ మంది మాత్రం సివిల్స్ క్రాక్ చేస్తారు. కానీ అన్ని గవర్నమెంట్ జాబ్స్ చూసుకుని సరే ఎక్కువ మంది క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్, అంటే గ్రూప్ ఏ కాకుండా గ్రూప్ బి కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ త్రూఅవుట్ ఇండియా ఉంటాయి ఎవ్రీ ఇయర్. అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్లియర్ చేయొచ్చు, ప్రిపేర్ అయితే క్లియర్ చేయొచ్చు. కానీ అన్నట్టుగా లేదు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు వీ గివ్ దెమ్ ఆప్షన్. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ దెమ్ సెటిల్ ఇన్ సమ్ ఫీల్డ్. ఏదో సెటిల్ అవ్వాల్సింది, సెటిల్ అవ్వకుండా బయటికి వెళ్ళడం అనేది ఇట్స్ అవర్ ఫెయిల్యూర్ కదా. సో వీ డూ దట్. సార్, ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే డిగ్రీ చేయాలి, యూపీఎస్సీ సిలబస్ కవర్ చేయాలి. అంటే దానికి సంబంధించి ఫ్యాకల్టీస్ కానీ ఎలా మరి, అంటే యూపీఎస్సీ డెఫినెట్లీ సపరేట్ ఫ్యాకల్టీ కావాలి, డిగ్రీ సపరేట్, అకాడమిక్స్ చెప్పేవాళ్ళు సపరేట్ కావాలి. సో మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే ఈ డిగ్రీ ఫ్యాకల్టీ అది కూడా చెప్తారా, లేకపోతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ డిగ్రీ చెప్తారా? సో హౌ యూ విల్ మేనేజ్ బోత్ సార్? ఓకే, ఇప్పుడు మీరు అడిగినట్టుగా అండి డిగ్రీలో ఒకవేళ బీఎస్సీ తీసుకోవాలి స్టూడెంట్స్ అనుకోండి, బీఎస్సీలో ఉండే సబ్జెక్ట్స్ ఏవి సివిల్స్లో ఉండవు కాబట్టి బీఎస్సీ ఫ్యాకల్టీ కంప్లీట్ వేరు, సివిల్స్ ఫ్యాకల్టీ వేరు. వేరే బీఏ తీసుకోవాలనుకోండి, బీఏలో హిస్టరీ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా, ఎకనామిక్స్ అయినా బీఏ సబ్జెక్ట్లో కొంత పార్ట్ యూపీఎస్సీతో ఓవర్లాప్ అవుతుంది. ఆ ఓవర్లాప్ అయ్యే పార్ట్ని డిగ్రీలో యూపీఎస్సీతో ఓవర్లాప్ అయ్యే పార్ట్ని యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్తారు, రిమైనింగ్ పార్ట్ని అకాడమిక్స్ ప్యూర్ డిగ్రీ ఫ్యాకల్టీ చెప్పిస్తాం. ఆ టీం వేరు. యూపీఎస్సీ ఫ్యాకల్టీకి వచ్చేసరికి యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరైనా కూడా వాళ్ళ సబ్జెక్ట్తో పాటు ఆ సబ్జెక్ట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పడం కానీ, ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం, మెయిన్స్ ఆన్సర్ రాయించడం, ఇలా చేస్తుంటారు. ఆ టీం వేరు, సపరేట్ టీం ఉంటుంది. డిగ్రీలో ఫస్ట్ 2 yearsలోనే
ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఫర్ సివిల్స్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్, టెక్నాలజీ ఫినిష్ అయిపోతాయి. థర్డ్ ఇయర్లో మైనర్ టాపిక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, సొసైటీ ఆఫ్ ఇండియా ఇవి మాత్రం చెప్తాం. ఒక 2-3 మంత్స్ అయిపోతుంది. ఇంకా డిగ్రీ థర్డ్ ఇయర్లో లాస్ట్ 8 months సిలబస్ ఏమి ఉండదు. ఆ టైంలో మల్టిపుల్ రివిజన్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవి పెడుతుంటారు అనమాట మొత్తం. దానివల్ల బాగా రిఫైన్ అయిపోతారు వాళ్ళు. ఇక్కడ జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు అంటే మనం వీడియో చేసేటప్పుడు మార్నింగ్ కూడా చూసాను, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని అన్నట్లు ఉన్నారు. అసలు ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? టీచింగ్ స్టాఫ్ ఎవరు అంటే? టీచింగ్ స్టాఫ్ అంటే డెఫినెట్లీ క్లాసులు చెప్తా ఉంటారు, ఇది అందరికీ తెలుసు. నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క ప్రాధాన్యత ఏంటి సార్? అడిగినట్టుగా టీచింగ్ స్టాఫ్ అంటే క్లాస్ చెప్పేవాళ్ళు, క్లాస్ చెప్తారు. ఆ టీచింగ్ స్టాఫ్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ అకాడమిక్స్ చెప్పేవాళ్ళు వేరు, యూపీఎస్ చెప్పేవాళ్ళు వేరు, కరెంట్ అఫైర్స్ సపరేట్ టీం ఉంది మా దగ్గర. కరెంట్ అఫైర్స్ చెప్తారు వాళ్ళు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చేస్తుంటారు, అలా ఉంటుంది. కంటెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. కంటెంట్ డెవలప్మెంట్ అంటే అందులో ఉన్న వాళ్ళు క్లాస్ చెప్పరు, కానీ అకాడమిక్స్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు రీసెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా ప్రతి టాపిక్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తయారు చేయడం, మెయిన్స్ క్వశ్చన్స్ తయారు చేయడం, మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చేయడం, పిల్లలకి ఇవ్వడం చేస్తుంటారు. ఇంకోటి ఇవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ టీమ్, వీళ్ళు క్లాస్ చెప్పరు పిల్లలకి. స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్స్ ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఎక్కడ కరెక్షన్ చెప్తుంటారు. ఇంకోటి కౌన్సిలింగ్ టీమ్. ఈ కౌన్సిలింగ్లో అకాడమిక్ ఉంటారు, నాన్ అకాడమిక్ ఉంటారు. అకాడమిక్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్ ఇండివిజువల్గా వీక్లీ 2 సార్లు కలిసి వాళ్ళని టార్గెట్స్ ఇస్తారు. ఈ వీక్లీ ఫినిష్ చేయి అంటే ఆ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీస్ బట్టి, వాళ్ళ స్పీడ్ బట్టి ఈ వీక్ ఫినిష్ చేయి, ఈ మంత్ ఫినిష్ చేయి టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ మానిటర్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. అది అకాడమిక్ కౌన్సిలర్స్. నాన్ అకాడమిక్ కౌన్సిలర్ ఎవరంటే స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా, డిసిప్లిన్గా ఉన్నారా, ఫుడ్ బాగానే తింటున్నారా, హోమ్ సిక్ అని ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళకి అదర్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అవ్వచ్చు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాన్ని చూస్తూ దాంట్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఇంప్రూవ్ చేస్తుంటారు. అది వేరు. అండ్ కంప్లీట్లీ నాన్ టీచింగ్ టీము, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్లో ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారో పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ స్టూడెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు దే ప్లే వెరీ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ రోల్. అలాగే వార్డెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వార్డెన్స్ హాస్టల్లో ఉంటారు, పిల్లలతోనే ఉంటారు. పిల్లలు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, సిక్ అయినా కూడా వార్డెన్స్ పిల్లల్ని వాళ్ళ ఓన్ బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా, పేరెంట్స్గా చూసుకుంటారు. ఎలాగైతే ఇంట్లో పేరెంట్స్ చిన్న హెల్త్ బాగాలేకపోతే చూసుకుంటారో అలా చూసుకుంటాం మన వార్డెన్స్. అందుకనే మన వార్డెన్స్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాం మనం. వి ట్రైన్ దెమ్ టు ట్రీట్ స్టూడెంట్స్ లైక్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఆర్ దేర్ ఓన్ సిబ్లింగ్స్ ఇలా ట్రీట్ చేస్తుంటారు. వార్డెన్స్ అంత ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్ కోచ్ కానీ, స్పోర్ట్స్ ఆడించే వాళ్ళు కానీ, లేకపోతే ఇన్ఛార్జెస్ కానీ, స్టడీ అవర్ ఇన్ఛార్జెస్. స్టడీ అవర్లో ఇన్ఛార్జెస్ ప్లే క్రూషియల్ రోల్. ఎందుకంటే స్టడీ అవర్లో పిల్లలను చదువు, పక్క తప్పొద్దు చదువు, ఈ టైపు వర్కౌట్ అవుతుంది పిల్లలకి. ఏం చేయాలంటే చదువుతున్న పిల్లలకి ఆ 1 hour, ఆ 2 hour ఏం చదువుదాం అనుకున్న చిన్న టార్గెట్ ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మోటివేట్ చేస్తూ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే కొంత సైలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఒక రీడింగ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఇప్పుడు జనరల్ ఇంట్లో చదువుకోవచ్చు, ఇంట్లో కూడా, కానీ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ చదువుకోవచ్చు చాలా మంది. అదే స్టడీ అవర్స్ ఎలా ఉంటుందంటే ఒక సైలెన్స్, ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ఎలా ఉంటుంది, ఒక కాన్ఫిడెంట్ స్పిరిట్ ఉంటుంది, మిగతా ఫాస్ట్ చదువుతుంటారు, మనం చదవాలనిపిస్తుంటుంది. ఒక హైదరాబాద్లో మీరు చూస్తే రీడింగ్ రూమ్స్ కల్చర్ ఉంటుంది బాగా. స్టడీ రూమ్స్ మనకి రూమ్లో చదువుకునే స్కోప్ ఉన్నా కావాలని చెప్పి మంత్లీ అమౌంట్ పే చేసి దే గో టు స్టడీ రూమ్. ఎందుకంటే అందరూ చదువుతుంటారు, అట్మాస్ఫియర్ మోటివేషన్ ఉంటుంది. అటువంటి స్టడీ రూమ్సే మన దగ్గర ఉంటాయి. మార్నింగ్ అని చదువుతారు పిల్లలు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్. ఇందులో వార్డెన్స్ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, లేకపోతే మన సెక్యూరిటీ అవ్వచ్చు, అందరూ కూడా స్టూడెంట్స్ సేఫ్టీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏంటంటే హెల్త్ సేఫ్టీ అవ్వచ్చు, డిజిటల్ సేఫ్టీ అంటే మొబైల్ ఫోన్స్ మిస్యూజ్ చేయడం, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసి రాంగ్ థింగ్ అట్రాక్ట్ అవ్వడం, అవి లేకుండా చూసుకుంటాం డిసిప్లిన్గా. హెల్త్ సేఫ్టీ అంటే రైట్ ఫుడ్ తినడం, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చే కేర్ తీసుకునేది ఒకటి. నెక్స్ట్ ఫిజికల్ సేఫ్టీ అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఈ ఏజ్ పిల్లలు అంటే ఏజ్ ఆఫ్ 15-20 years మధ్యలో దే థింక్ డిఫరెంట్లీ. సడన్గా వాళ్ళు బడికి వెళ్ళించవచ్చు, లేకపోతే కొంత మిస్ అవుతూ ఉంటే ఛాన్స్ ఉన్నాయి. మీరు చూస్తే చాలా కాలేజెస్ కంప్లీట్స్ వస్తుంటాయి, బడికి వెళ్తే 2 days రారు, 2 days బయట నుంచి వస్తుంటారు, పేరెంట్స్ కంగారు పడుతుంటే అవుతుంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మా దగ్గర పర్మిషన్స్ ఇవ్వడం కానీ, CCTV కెమెరాస్ కానీ, లేకపోతే మా ఓవరాల్ సిస్టమ్ కానీ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. దానివల్ల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు దే ఫీల్ సేఫ్ అండ్ హ్యాపీ. ఆ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈరోజంతా ఆల్మోస్ట్ టైం మాతోనే స్పెండ్ చేశారు. It's my pleasure and it's my pleasure. I want to thank you for asking all these things. Yes sir, thank you.